ఇదిగో ప్రీతి, లోపల ఏం జరిగింది బయటికి చెప్తే బాగోదు. అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు. శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. వాడు కండోం వాడుతూ కడుపు చేసే రకం. అతని తెలివే నాకుంటే మొత్తం మొగాళ్ళందరికీ ముహూర్తం పెట్టేదాన్ని. ఆ మొగాళ్ళలో నేనుంటానా? ఆఖరినుంటావు. ముందెవరుంటారు? శ్రీను. పోస్ట్ ఏమొచ్చింది? ఆర్డర్స్ ఏమున్నాయి? ఒక పోస్ట్ వచ్చింది, 2 ఆర్డర్లు వచ్చేసారు. ఏంటవి? సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. 10 రోజుల్లో సరుకు పంపిస్తామన్నారు సార్. వెరీ గుడ్. ఆర్డర్స్ ఏంటి? సేట్ కిషన్ లాల్ ఫోన్ చేశాడు, వడ్డీ డబ్బులు పంపించమన్నాడు. మేడం గారు ఫోన్ చేశారు, తొందరగా ఇంటికి వచ్చేయమన్నారు సార్. సేటుకి నేను బాకీ ఉన్న విషయం మేడంకి తెలియడానికి వెళ్ళలేదు. నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్న విషయం అస్సలు తెలియకూడదు. అలాగే సార్. వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం. 6 నెలల్లో చక్రం తిప్పుతా. ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు. సార్, మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు. మీకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం సార్. ఒక్క 6 నెలలు, ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను. అది నిందయ్యా పూల కొట్టు. వెల్కమ్ సార్. మా కొట్లో దొరకని పువ్వంటూ ఉండదు సార్. ఒక్కటి కాదు, పట్టెడు దవనం, గుప్పెడు మరువం, మాచిపత్రి, ఓ 20 గులాబీ పూలు, 10 సంపెంగ పూలు, 10 మూరల మల్లె పూలు. అలాగే సార్. 2 పొట్లాలుగా 6 నిమిషంలో కట్టాలి. ఓకే సార్. వీళ్ళెక్కడ సార్? ఎందుకు? రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమ పట్టడం ఎందుకండి? నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా. అంతొద్దు, పొట్లాంగట్టు. సరే సార్. ఐన్స్టీన్, ఈ తోక గురించి నోట్ చేసుకో. ఈ తోక గురించి నోట్ చేసుకో. ఎల్సేషన్? నో 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 నో, ఇది డిఫరెంట్ తోకరా, ఫూల్. అయితే డాబర్ మ్యాన్? నో 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 నో, నిన్నటిది డాబర్ మ్యాన్, ఇది లోకల్ మ్యాన్. 11, 11, 11, 12, 12, 12, 13, 13, 13. ఓపెన్. జై చోకరాయ నమః. మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది. అది మల్లెపూల వాసన కాదు, మందు వాసన. మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు. వస్తోంది సంపెంగ పూల వాసన. మరి నీకేం వాసన రావట్లేదా? పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసనలు ఎలా తెలుస్తాయి? నేను పందిరైతే నువ్వు పందులు కాసుకునేవాడవా? అబ్బబ్బా, మీ గొడవ ఆపుతారా? వస్తుంది సంపెంగ పూల వాసనే. ఈ అమ్మాయి ఏమైనా పెట్టుకుందేమో. మామిడికల్లో పూలుండవు, పేలుంటాయి. నీ తల్లంచే ఇక చస్తున్నా. అదిగో అదే ఆ సంగతి. అటు చూడండి. హలో పూల రంగడు, అదిరింది పూల వాసన. అదుర్సు. అతనికి బుద్ధి తెచ్చుకోండి. పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో. వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకురారు. నా మొగుడు సంగతి సరే సరే, కనీసం కాగిత పువ్వు కూడా తీసుకురాడు. ఎక్కువ మాట్లాడుకో, విడిచిపెట్టేస్తా. అదే మాట మీదుండు. నీలాంటోడితో కాపురం చేయడం కన్నా అట్టాంటోడితో లేచుకోవడం నయం. ఏంటే కూర్చో. ఊరుకోవయ్యా బాబు, ఆడోళ్ళు ఫ్రస్ట్రేషన్ లో అనేకం అంటారు, అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు. కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో ఓ పాయింట్ ఉంది. ఏంటయ్యా బొంగుల పాయింట్? అయినా పెళ్లి పెట్టకలేనాడివి నువ్వు చెప్పొచ్చావా? ముష్టి మూరెడు పూలు దాలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు పూలు, అవన్నీ మర్చిపోయింది పిల్లలు పుట్టాక. పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి, కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి. మేమే తేవాలా? మొగుడు తెచ్చే పూలలో ఉండే మజా మీరు కోసుకుని పెట్టుకుంటే రాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పినా దండగే. పద పద. ఈ ఆడోళ్ళంతా ఇంతే. దీనికంతా కారణం వాడు బావా. అవును, వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు, పెళ్ళాన్ని చెబుతున్నట్టే వింటున్నాడు, పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోల. వాడిలాగా మిమ్మల్ని ఉండమంటున్నారు, మీరు ఎలా ఉండగలరు బావా? మీ బామ్మర్ చెప్పింది కరెక్ట్. అయితే వాణ్ణి మనలో కలిపేసుకు ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను. వాడికి ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో ప్యాకెట్ పెట్టించి తెల్లారులు మనతో ఉండేలా చేస్తాను. మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను. వాడి చేత ఎత్తిన పెగ్గు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను. అది తదాస్తు. ఏంటి కొంచెం వేసుకుంటారా? బాగా వేసుకుంటాను. ఓ ఏంటి బ్రాందియా, విస్కీయా, త్రిబులెక్సా? SCX. ఇదేం బ్రాండు? కుర్రోడు కదా, చిలిపితనం. ప్యాకెడతావా? ఓ ఆడతాని. ఏ ఆట? అడ్డాట, తురుపు, బ్రిడ్జి, కట్ జోకరు, 7 ఎక్స్ప్రెస్, దేనికైనా సరే రెడీ. అబ్బో, ఇందులో కొన్ని ఆటలు నాకే రావు. పెద్ద హ్యాండే. ఎంత? 5, 10? 12, 1. 12, 1. అదేం లెక్క? అవును, అర్ధరాత్రి 12 నుంచి 1 గంట చిల్లర దాకా. అది మా ఆవిడతోనే ఆడతాను. నాతో మీకేదైనా పనుంటే పగటిపూట రండి, రాత్రిపూట వచ్చి డిస్టర్బ్ చేయండి. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? ఉన్నారుగా, తాగుతూ పేకాడుతూ నన్నొచ్చి వాళ్ళ కంపెనీ అంటున్నారు. మీరేం చెప్పారు?
నా భార్య బుగ్గలే పేక ముక్కలు, పెదవులే రెడ్ విల్ సిగరెట్లు, తన అందమే నేను తాగే బ్రాండీ, నా లక్కు కిక్కు అంతా మా ఆవిడే. అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడ్ని మిస్ అవ్వలేను అని చెప్పి పంపించేశాను. అప్పుడు అక్కడ కొట్టద్దే రాక్షసి శోభోదరైంది రండి. పిల్లితో కొడతావుటే పందెం ఒకటానా? అమ్మో దయ్యమా, భూతమా, పిశాచమా, రాక్షసి. రేయ్, చంపేస్తాను నిన్ను. నడువులు పోతున్నాయి, నాకెక్కడ దొరకావే? ఛీ, అస్సలు చెప్పింది విని చావే. ఏ నువ్వు మాత్రం వినిచేస్తావా? పొద్దునేదో గోల అయిపోయింది, అందరి ముందు నా పరువు పోతుంది. పెద్ద పరువు, వాడిపోయిన వంకాయ మొహం నీరే చిక్కిపోయిన కుక్క మొహం, బారు కప్పలా బెగబెగ మనకే. ఊర కుక్కల మొరకు. పిచ్చి కుక్కలా రెచ్చిపోకు. నీకు స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. స్పీడ్ ఎక్కువ, స్పిరిట్ తక్కువ. ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు. నువ్వు మాత్రం వాళ్ళ బామ్మర్ దొతకుండా అరిసిన లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా? ఓవే జడల బర్రి పండుకోతిచ్చి. పోరా కొండముచ్చు నిన్ను. సార్ చూడండి సార్. ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు? ఏం జరిగింది? నేనే అనలేదు సార్, అడగండి చింపురు జుట్టు. సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా? కనుకోండి. తిట్టుకోవటంలో కూడా సస్పెన్సా? అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా. మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ. పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే. నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా, ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అంటావు. ఏమ్మా చేసి పెట్టొచ్చుగా. మీకు తెలుసుగా నాకు పాస్ ఆఫ్ నొప్పి పొద్దునే వచ్చి తగలడుతుంది. కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా వినిచావడే. ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ మొండ ఎట్ట దొరుకుతుందో చూసారా? చూసారా మీరే చెప్పండి. వీడు బతికుండగా నేను మున్న నెట్ అవుతాను. సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది. గోధుమ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా? మా ఇంట్లో అదే చేశాను, తిందుగాని రావయ్యా. తప్ప పో బాగా మెక్కు. టిఫిన్ లా తిండవు. 3 పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రస్ట ఫెసిలిటీ తగ్గదు. ఓన్లేమ్మా పెడతాము, రావయ్యా. అబ్బబ్బబ్బా, నా తలకాయ పగిలిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే, తాగదుగాని రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే, వాళ్ళకి రాని బూతులు లేవు, కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా? డైలీ ఎంజాయ్. నా కర్మ కొద్ది కట్టుకున్నాను. అనుభవించు. లోపలికి రా, మూడిందిలే. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది, చేస్తున్నా. ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్. మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు, ఫుల్ గా లాగించా. అవునవును, వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను. వీధిని పడి కొట్టుకుంటున్నామని జాడితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తురటే. అవును, చెంచాడు కాఫీ పొడి ఇచ్చి చావరు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో. ఈ లోకం అంతేనే. మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు, అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు. మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు. వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు. మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు. అవును, కరెక్ట్ గా చెప్పారు. మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం. సారీ అండి, మిమ్మల్ని చాలా తిట్టాను, పాపిచ్చిదాన్ని. మొద్దు సారీ చెప్పాల్సిన నేనే. దేవత లాంటి నేను నానా మాట్లాడినాను.